హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ 7 అడుగుల బంధం 119వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. కృష్ణవర్మ గుండెల మీద శ్రావణి పడుకుని ఉంటే ఏదో జర్రుమని జర్కిచ్చినట్లు అనిపించింది కృష్ణవర్మకు. ఏమిటి అంటూ ఆశ్చర్యంగా చూశాడు కృష్ణవర్మ. ఏమీ లేదు, ఫోన్ అంటూ పెట్టికోట్ జేబులో నుండి తీసింది శ్రావణి. అమ్మని, ఎక్కడి పెట్టేది అన్నాడు కృష్ణవర్మ అల్లరిగా నవ్వుతూ. ఏమిటా మాట్లాడే విధానం అన్నది శ్రావణి కాస్త చురుగ్గా చూస్తూ కృష్ణవర్మ వైపు. అదే మరి, సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావు? అందుకే మరి అలా వచ్చేసింది ఆ మాట, అంతే. పడగది వరకు ఇలాగే మాట్లాడాలంట, పెద్దల మాట అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెవి పట్టుకుని. ఉండండి, అక్క వాళ్ళు ఫోన్ చేస్తున్నారంటూ శ్రావణి ఫోన్ తీసుకుని మాట్లాడబోతే స్పీకర్ ఆన్ చేసి ఇప్పుడు మాట్లాడన్నాడు కృష్ణవర్మ. బయటకు వెళ్ళిపోతున్న శ్రావణిని గట్టిగా పట్టుకున్నాడు కృష్ణవర్మ అల్లరిగా. ఏమిటి ఎలా మాట్లాడతారు అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది, బతిమాలింది శ్రావణి. అయినా వినలేదు. ఏం చేస్తున్నారు అన్నది గీతిక. ఏం లేదక్క, రెస్ట్ తీసుకుంటున్నానన్నది శ్రావణి. రెస్ట్ తీసుకోవడం ఏమిటి, కాస్త అలా అలా మాట్లాడుకోవడం లేదా అన్నది గీతిక. లేదు అంటూ కృష్ణవర్మ వైపు చూసింది శ్రావణి. నువ్వు ఒక పప్పు శుద్ధవి, పిచ్చిముఖం, అలా ఉండకూడదు అన్నది ధరణి. సూపర్ అంటూ చేతితో చూపిస్తూ పైకి వినపడకుండా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు కృష్ణవర్మ. రేపే కదా ఫస్ట్ నైట్ అన్నది గీతిక. అయితే ఏమిటి, నాకు నిద్ర వస్తుంది అన్నది శ్రావణి. అయ్యో, దీనికి ఇంకా పెళ్లి వయసు రాలేదని అందుకే అక్క అన్నది గీతిక నవ్వుతూ. అయ్యో పాపం అని మనసులో అనుకుంటూ శ్రావణి బొగ్గగిల్లి వదిలేశాడు కన్ను కొట్టి కృష్ణవర్మ. అలా కాదు శ్రావణి, రేపు ఉన్నట్టుండి రూమ్లోకి వెళితే నీకేమీ తెలియదమ్మా, కాస్త మాట్లాడుతూ దగ్గర కూర్చుని ఏదో ఒకటి చెప్పు అన్నది ధరణి. నా మీద పడుకొని ఉన్నావని చెప్పవే అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెవిలో చిన్నగా. ఏమే అంటావేంటి అన్నట్లు కోపంగా చూసింది శ్రావణి. పెళ్ళాన్ని అలాగే అంటారన్నాడు కృష్ణవర్మ చెవిలో. అబ్బా, నీకెలా చెప్పాలి, మేము ఇక్కడున్నాము, నువ్వు అక్కడున్నావు, అలా పడుకోకూడదు పిల్ల అన్నది గీతిక. ఏం చేయాలన్నది శ్రావణి కృష్ణవర్మ వైపు చూస్తూ. అక్క ఏమి చెప్తుందో అని భయపడుతూ స్పీకర్ ఆఫ్ చేయబోతే ఊరుకోలేదు కృష్ణవర్మ. శ్రావణి నడుం మీద గట్టిగా గిల్లాడు. అంటూ అరిచింది శ్రావణి. ఏమైందే అన్నది ధరణి. కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నారా పాపం కదూ అని కృష్ణవర్మ అల్లరిగా చూస్తున్నాడు శ్రావణి వైపు. చిన్నగా దూరం జరుగుతూ ఉన్న శ్రావణిని గట్టిగా తన ఒడిలోకి లాక్కుంటూ అల్లరి పెడుతున్నాడు కృష్ణవర్మ. పూజ అయిపోయే వరకు సరే అలాగే ఉండాలి, ఆ తర్వాత హుషారుగా ఉండాలి, చక్కగా నవ్వుతూ నవ్విస్తూ తిరగాలి అని చెప్పింది ధరణి. వద్దులే అక్క, నాకు చాలా భయం వేస్తుంది కృష్ణవర్మ గారంటే అన్నది శ్రావణి. రేపొక రోజు మరి ఆ భయం తర్వాత నిన్ను చూసి భయపడాల్సిందే కృష్ణ అంటూ నవ్వేసింది గీతిక. అమ్మని, అందుకే అన్నయ్యలు అలా చెప్పేది నాకు. మా పరువు ఒక రోజుతో పోతుందా మీ దగ్గర, నీకు రోజు ఉంటుంది లేవే అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెవిలో. అలా అన్నప్పుడల్లా శ్రావణి బొంగమూత పెట్టుకుని ఏమిటి ఏమే అంటావు అన్నట్టు చూస్తుంది. అక్క ఉంటాని, నిద్ర వస్తుంది అన్నది శ్రావణి. ఏం పిల్లో ఏమిటో, అలసిపోయింది, కాదు అనడం లేదు, కానీ నిద్ర వస్తుంది అంటుంది. ఈ పిచ్చి పిల్ల రేపు ఏం చేస్తుందో అన్నది ధరణి. సరే పెద్దక్క, సరే చిన్నక్క, ఉంటాను మరి అన్నది. హా అని ఆవలిస్తూ శ్రావణి. రేపు ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు చూద్దాం లేవే, దానికి తెలివితేటలు మనమే నేర్పించాలన్నది ధరణి. అలాగే అన్నది గీతిక. వదినలు ఏం నేర్పిస్తారు మీరు, మీ చెల్లి పప్పు శుద్ధ కాదు, నేనంటే అస్సలు భయం లేదు అంటూ కృష్ణవర్మ మాట్లాడాడు. అమ్మో అనుకున్న ధరణి గీతిక ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఎప్పటి నుండో నా దగ్గర ఉంది మీ చెల్లె, కావాలని వచ్చి నా ఒళ్ళంతా నూనె రాసింది, ఎందుకు ఇలా రాస్తున్నావు అంటే అలా రాయాలంట అంటూ రాసింది వదినలు. ఇప్పుడు కూడా నా పక్కనే అతుక్కుని కూర్చుని మాట్లాడుతుంది మీతో అని చెప్పేశాడు కృష్ణవర్మ. అవునా అంటూ ధరణి గీతిక ఇద్దరూ నోరెళ్ళబెట్టారు. అవును వదినలు,
మీలాగా అమాయకురాలు కాదు మీ శ్రావణి, అల్లరి పిల్ల అన్నాడు కృష్ణవర్మ. కోపంతో గుచ్చినట్లు చూస్తున్న శ్రావణి బుగ్గను ఒక్కసారి గిల్లుతూ, హలో హలో తమ్ముడు గారు, మా మరదలకి అంత సీన్ ఎక్కడుంది? ఆ నాటకం అంతా ఆడేది తమరే, నేరాలు మోసేది మా మరదల పైన అన్నారు రవివర్మ అప్పటి వరకు పక్కన దాక్కుని అన్నీ వింటూ. నిజం చెప్పారన్నయ్య, మన కృష్ణవర్మ మామూలు వాడా? అబ్బా అబ్బా, ఏం బిల్డప్ ఇస్తున్నావా కృష్ణ? నీ లీలలు మా దగ్గర కాదయ్యా, మీ వదినల దగ్గర ఆడిన నాటకాలు చాలయ్యా. అల్లరి మొత్తం నీది. అమాయకురాలైన మా మరదల్ని బుక్ చేస్తున్నావా? ఎవరూ లేరనుకున్నావా ఆమెకు అంటూ నవ్వేశారు రవివర్మ దేవ. అయ్యో, నేను చెప్పేది నిజమన్నయ్యలు అన్నాడు కృష్ణవర్మ కొంటెగా నవ్వుతూ. రాజశేఖర్ నిలయం వారి అల్లరి చిన్నల్లుడు గోల ఈ అల్లరి అల్లుళ్ళకే బాగా తెలుసు అంటూ నవ్వేశారు రవివర్మ దేవ. అయ్య బాబో, ఈ అన్న తమ్ముళ్ళు మామూలు వాళ్ళు కాదు. అక్కడ అతనేమో అలా, ఇక్కడ వీరిద్దరూ మనకు కనపడకుండా ఇలా అని అక్కడ నుండి పక్కకు వెళ్ళారు ధరణి గీతిక మనసులోనే నవ్వుకుంటూ. వదినలు, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తున్నారు కదూ? ఇది డాక్టర్గా నా సలహా అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ జుట్టు పీకి గట్టిగా గిచ్చి వెళ్ళిపోయింది శ్రావణి కోపంగా. నాతో పెట్టుకుంటావా? రేపు నిన్ను అల్లాడించకపోతే చూడు. అమ్మో, ఎన్ని విద్యలు నేర్చాడు. అందుకే అక్క వాళ్ళు ముందే చెప్పారు అబ్బాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని. అందుకే ఎన్ని అబద్ధాలు. సరేలే, అక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చిన్న అబద్ధం ఆడిన మాట నిజం. దాన్ని ఆసరాగా తీసుకుని కృష్ణవర్మ గారు చేసిన అల్లరి అంతా నా మీద పెట్టేశాడని ఉడికిపోతూ ఉన్నది శ్రావణి. ఎప్పుడు గట్టిగా ముసుగు పెట్టుకుని పడుకుని ఉంది శ్రావణి. నెమలి పించాల విసనకర్రతో వచ్చి శ్రావణి దగ్గర కూర్చుని విసురుతూ ఉన్నాడు కృష్ణవర్మ. నాతో మాట్లాడకండి. నేను మీ దగ్గర ఉన్నట్లు తెలిస్తే అక్క వాళ్ళు వేరే రకంగా అనుకుంటారని నేను అబద్ధం చెప్పాను ఒకటి. అంత మాత్రాన నా గురించి అన్ని మాటలు అబద్ధాలు చెప్పాలా అన్నది శ్రావణి కోపంగా. ఎంత ఇంట్లో ఎవరున్నారు నేను కాపాడడానికి? ఎందుకు ఈ పొగరు అమ్మాయికి? ఇలాగ చేస్తే అస్సలు ఊరుకోనన్నాడు కృష్ణవర్మ అల్లరిగా బెదిరిస్తూ. సంతోషించాము. మర్యాదగా నా జోలికి రాకండి. ఈరోజు వ్రతం చేసుకున్నామన్నది శ్రావణి. అవునా భార్యామణి గారు, అప్పుడే ఆర్డర్స్ వేస్తున్నారా? మీ అమ్మ వాళ్ళు నిన్ను నాకు కన్యాదానం చేసేశారు. ఇక నా ఇష్టం. నిన్నేమైనా చేసే అధికారం నాకే ఉంది. అడ్డు చెప్పే అధికారం నీకు కూడా లేదు పాపం అంటూ ఒక రకంగా నవ్వుతూ చూస్తున్న కృష్ణవర్మని చూసి నిజంగానే ఒక రకంగా ముఖం పట్టుకుని పైకి లేచింది శ్రావణి. తప్పించుకోలేవు నువ్వు అన్నాడు కృష్ణవర్మ. ఏం లేదు, అలా వాష్రూమ్కి వెళ్దామని అన్నది శ్రావణి. అయితే సరే అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. నాకు వింజరమాలతో విసురుతూ చక్కటి పాట పాడుతూ అవసరమైనప్పుడు నా ఒంటికి గులాబీ నీటి కలిపిన గంధాన్ని పూస్తూ నాకు ఇష్టమైన వెన్న ఉండలు తినిపిస్తూ ఉండాలి. అలా నువ్వు నాకు చేసేటప్పుడు నీ తల నిండా మల్లెపూలు ఉండాలి, నీ నడుముకి వడ్డానంలో విరజాజిమాల ఉండాలి అంటూ నవ్వాడు కృష్ణవర్మ చిలిపిగా. ఇక ఏమీ ఉండవద్దా? నెత్తి మీద నెమలిక అన్నది కోపంగా శ్రావణి. ఆ నెమలిక నాకు ఉంటుందిగా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అమ్మో, నిజంగానే అల్లరి చేసేలా ఉన్నాడని అనుకున్న శ్రావణికి మంచి ఐడియా వచ్చింది. తాతగారు అంటూ దామోదర వర్మ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడే ఉంటాను, నాకు మా నాన్నమ్మ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర పడుకునే అలవాటు భయంగా ఉంది, మీరేమీ అనుకోను అంటే ఇక్కడ మంచం మీద పడుకుంటాను తాతగారు, సరేనా అన్నది శ్రావణి. తప్పకుండా పడుకో తల్లి, కృష్ణవర్మతో పడలేవులే, ఈ ఒక్క రాత్రికి తట్టుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండడమే మంచిది అంటూ నవ్వేశారు దామోదర వర్మ గారు. శ్రావణి అక్కడే ఉన్న దివాన్ కాట్ మీదుగా హాయిగా పడుకుంది. కాసేపటికి తాతగారు నాకు ఏదోలా ఉంది, ఒంటరిగా పడుకోవాలంటే భయం వేస్తుంది, నీ గదిలో పడుకోవాలని ఉంది అన్నాడు కృష్ణవర్మ వచ్చి. ఒరే అల్లరివాడా, నీకు భయం వేస్తుందంట్రా? గూడెం ప్రజలకు వైద్యం చేసిన వాడివి, కాసేపు ఆ పిల్లను నిద్రపోనివ్వరా అన్నారు
దామోదర వర్మ గారు పక్కన నవ్వుతూ, తాతగారు మీరే చెప్పండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ భార్యను వదలకూడదని నాకు చెప్పారు. ఇక్కడ మీ గదిలో పడుకుంటే ఏ మగ ఎలుక వచ్చి శ్రావణిని గాయపరిస్తే ఆ నింద ఎవరికి? నాకే కదూ. ఎవరిని అంటారు తాతగారు? వాళ్ళ అమ్మ నాన్న నన్నే కదూ. మీకంటే పెద్ద వయసు చటుక్కుని లెగలేరు కదూ. అందుకని నా భార్యను రక్షించుకునే బాధ్యత నాది. ఏదైనా మాట వస్తే మా మామగారు అత్తగారు నన్నే కదూ అనేది అంటున్న మనవడి వైపు చూసి, ఓరి బడవా, ఒక నిర్ణయం తీసుకున్నాక నిన్ను ఆపేవారెవరు స్వామి అని కృష్ణ కృష్ణ అంటూ, నీ ఇష్టం రా కృష్ణ అన్నారు దామోదర వర్మ గారు. నిద్ర పట్టని శ్రావణికి భయంగా ఉంది. అమ్మో, ఈ గదిలో కూడా వచ్చేసారు. ఏదైనా రసబస జరిగితే బయట అయితే అది ఒక రకం. తాతగారు ముందు డైరెక్ట్గా అవును అస్సలు నమ్మలేము. అల్లరివాడి కృష్ణవర్మ అని భయపడుతూ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంది ముద్దుగుమ్మ శ్రావణి. కృష్ణవర్మ దామోదర వర్మ గారికి శ్రావణికి మధ్యలో మంచం వేసుకున్నాడు. దామోదర వర్మ గారి మంచం కింద 2-3 మంచాల సైజులు వారి ఉంటాయి. అనుకూలమైన మంచాన్ని లాగాడు కృష్ణవర్మ. చక్కగా పక్క వేసుకుని పడుకున్నాడు. పడుకున్న దగ్గర నుండి కృష్ణవర్మకు ఒకటే వెక్కిళ్ళు. ఏమైందో అని ఒక రకంగా చూసింది శ్రావణి దుప్పట్లో నుండి. ఏమిటో తాతగారు పెళ్లి చేసుకో అన్నారు. చేసుకుంటే ఏమైంది? ఎక్కిళ్ళు మిగిలాయి. కనీసం మంచినీళ్ళు ఇచ్చేవారైనా లేరా అన్నాడు కృష్ణవర్మ. దుప్పటి ముసుగు వేసుకున్న శ్రావణి గమనిస్తూ, అర్థమైంది నీ వేషాలంటూ తల ఊపి నవ్వారు దామోదర వర్మ గారు. వెక్కిలు పడుతూనే ఉన్నాడు కృష్ణవర్మ. మంచినీళ్ళు ఇక్కడే ఉన్నాయిరా అన్నారు దామోదర వర్మ గారు. ఏమో అనుకుంటాం కానీ ఎంత ఇంట్లో మీరు నేను, మీకు నేను, నాకు మీరు, మనమే సేవలు వచ్చిన వాళ్ళకు కూడా మనమే సేవలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి తెలియదు అన్నాడు కృష్ణవర్మ ఎక్కిళ్ళు పెడుతూ. కృష్ణవర్మ మంచినీళ్ళు తాగొచ్చు కదా అంటూ దామోదర వర్మ గారి చేతి దగ్గర ఉన్న మంచినీళ్ళు ఇవ్వబోతే, తాతగారు అంటూ పైకి లేవబోయిన కృష్ణవర్మ శ్రావణి అప్పటికే బయటకు వెళ్ళి మంచినీళ్ళు వెండి బాటిల్ తీసుకొచ్చి కృష్ణవర్మకు ఇచ్చింది. ఇంట్లో వాళ్ళ వరకు ఆ బాటిల్స్ స్పెషల్గా ఉంటాయి. కృష్ణవర్మ ముఖంలోకి చూస్తూ తాగండి అన్నది శ్రావణి. తాగించండి అన్నాడు చిన్నగా కృష్ణవర్మ. అయ్యో తాతగారు చూస్తారు, అయినా వెక్కిళ్ళు ఆగిపోయాయా అన్నది శ్రావణి. అసలు ఎక్కిళ్ళు వస్తేగా తాతగారికి మరి మా మనవడిని చూసుకునే మంచి అమ్మాయి దొరికిందని తెలియాలి కదా, అందుకే తాగించే, ఏమీ కాదు అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ. ఒరే, ఆ మంచినీళ్ళు తాగి పడుకోరా, వేషాలు కానీ ఉన్న వేషాలన్నీ రేపు చూపించవచ్చులే, రేపటి నుంచి అదే పని మీద ఉండొచ్చు అంటూ నవ్వేశారు దామోదర వర్మ గారు. పక్కపక్క నవ్వుకుంటూ ఉన్నారు దామోదర వర్మ గారు. ఏమిటి తాతగారని కృష్ణవర్మ అంటే, మీ నానమ్మ మొదటి రాత్రి గదిలోకి వస్తూ పాల గ్లాస్ తీసుకువెళ్ళమంటే అక్కడ పెట్టిన వేరే వేడి పాల చెంబు లోపలికి తీసుకొచ్చింది. ఆ రోజుల్లో అంత తెలివిగా ఉండేవాళ్ళం కాదు కదూ. ఇలాంటి విషయాలలో చిన్న వయసులో పెళ్ళిళ్ళు అవ్వడం, మాకు కూడా ముసలి వాళ్ళు వివరాలు చెప్పడం జరిగేవి. అవి చెప్తున్న దామోదర వర్మ గారి నోటి వెంట మొదటిసారి తన పర్సనల్ విషయాలు చెప్పడంతో కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తూ నవ్వుతూ వింటున్నారు. అప్పుడు ఏం జరిగింది తాతగారు అని అడిగాడు కృష్ణవర్మ. ఏం జరుగుతుంది? మీ నానమ్మకు చిన్న వయసు, భయం, నాకేమో పెళ్ళి వద్దు, ఏమీ వద్దు అంటూ జనాల కోసం పరుగులెత్తే వయసు, మహా అయితే 20 ఏళ్ల లోపు. వేరే ఆలోచనలు ఏమీ లేక క్యాజువల్గా చెంబులో పాలు నోట్లోకి వేసుకున్నాను. ఎక్కువగానే అవి బాగా కాగిన పాలు అక్కడ తోడు పెట్టడానికి చల్లార్చిన చెంబు తీసుకొచ్చిందంట మీ నానమ్మ. అల్లుడికి వెండి చెంబులో పెరుగు కూడా తోడు పెట్టాలని మా అత్తగారు అవి కూడా పెట్టారంట అని నవ్వుతూ ఉన్నారు దామోదర వర్మ గారు. అయ్యో తాతగారు చాలా ఇబ్బంది పడ్డారా అన్నది శ్రావణి బాధగా. అయ్యో అప్పుడు బాధగా ఏముంటుంది, తెలియని అమ్మ ఎదురుగా ఉంటే బిల్డప్లు ఎక్కువ ఉంటాయి కదూ. ఆ చెంబు అక్కడ పెట్టమంటే మా అమ్మమ్మ వాళ్ళు మీరు తాగాక నన్ను తాగమన్నారంటూ నోటి దగ్గర పెట్టుకుందిరా మీ నానమ్మ. వద్దు కాలుతున్నాయని చెప్పాను, మరి మీరు ఎలా తాగారు అంటూ అమాయకంగా అడిగింది. నాకు అలవాటని గొప్పగా చెప్పేశాను కానీ నోరు మండిపోతూ ఉంది.
ఇంతలో చుట్టాలలో ఒక ఆమె వచ్చి తలుపు కొట్టింది. చిన్నగా మీ నానమ్మను పిలిచింది. అయ్యో పిచ్చి పిల్ల, అవి తోడు వేయటానికి పెట్టిన పాలు. ఎక్కడ పెట్టావంటూ మీ ఇంటి గ్లాస్లో చల్లార్చిన పాలు తీసుకొచ్చింది. అవే తాగేశారు ఆయన అని చెప్పింది నా భార్య. అయ్యో పిచ్చి పిల్ల ఎలా రా అంటూ పేర్కొన్న నెయ్యిని తేనెలో కలిపి పంపించింది. వద్దులే అని బిల్డప్ ఇచ్చిన నోరు మండుతున్న ఉండేసరికి అలాగే రాసుకున్నానని చెప్పాడు దామోదర వర్మ గారు నవ్వుతూ. అయ్యా బాబో, ఇటువంటివి కూడా జరుగుతాయా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. ఆ రోజులు అలాంటి అమాయకపు రోజులు లేరా అంటున్న దామోదర వర్మ గారి వైపు చూసి, మరి అస్సలు సంగతి ఏమిటి అంటూ నవ్వాడు కృష్ణవర్మ నవ్వుతూ. శ్రావణి సైలెంట్గా పడుకుని దుప్పటి ముసుగు వేసుకుని అన్నీ వింటూ నవ్వుకుంటూ ఉంది. తాగింది నోరేగా అంటున్న దామోదర వర్మ గారి మాటలకు కృష్ణవర్మ నవ్వడం, దామోదర వర్మ గారు నవ్వటం, శ్రావణి లోపల లోపల నవ్వుకోవడం జరిగాయి. దామోదర వర్మ గారు చెబుతున్న మాటలు వింటూ శ్రావణి నిద్రపోయింది. కృష్ణవర్మ గారు కూడా అలాగే నిద్రపోయాడు. అల్లరి చేయాలని వచ్చినా మీ ఇద్దరు నిద్రపోయారు నా కథ విని. నాకు నిద్ర రావడం లేదని నవ్వుకున్నారు దామోదర వర్మ గారు. మరుసటి రోజు రాజశేఖర్ నిలయం కలకల్లాడుతూ ఉంది. కొత్త జంటను తీసుకురమ్మని రవివర్మ దేవ దంపతులను పంపించారు. సరదాగా వెళ్ళారు వారు నవ్వుకుంటూ. ఆ వెళ్ళేసరికి శ్రావణి అందంగా రెడీ అయి ఉన్నది. కృష్ణవర్మ గారు కూడా ఎంతో అందంగా రెడీ అయి ఉన్నారు. ఇద్దరూ ఒకేలాంటి దుస్తులు ధరించారు. కృష్ణయ్య మందిరంలో పూజలు చేస్తూ ఉన్నారు. ఏ విషయంలోని తగ్గడు మనవాడని నవ్వుకుంటూ రవివర్మ దేవ ఇద్దరు భార్యలతో కృష్ణయ్య కోవెల్లోకి అడుగు పెట్టారు. సంతోషంగా నవ్వుతూ ఉన్నారు అందరూ. చాలా సందడిగా రెడీ అయ్యి టిఫిన్ సెక్షన్ భోజనాలన్నీ కూడా అక్కడే తాతగారిని కూడా తీసుకురమ్మని మరీ చెప్పారు దుర్గమ్మ అమ్మమ్మ గారు అని అంటూ రవివర్మ చెప్పి హడావుడి చేసి అందరినీ తీసుకుని అక్కడ ఉన్న వేణుగోపాలని గుడిలో దుర్గమ్మ గారు చెప్పినట్లు దర్శనం చేసుకుని రాజశేఖర్ నిలయానికి బయలుదేరారు 3 జంటలు దామోదర వర్మ గారితో. రాజశేఖర్ నిలయంలో పెళ్లివారికి ఎంతో చక్కటి ఆహ్వానం పలికారు. లోపలికి సాదరంగా ఆహ్వానించారు. అక్కడ అలంకరించున్న కృష్ణయ్య ముందు నమస్కరించుకున్నారు ఎంతో భక్తిగా కొత్త జంట. ఎంతో మంచి మనసున్న భర్తను ఇచ్చావు కృష్ణయ్య, ఇక మా సంసారం కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలని దీవించాలి. ధనుంజయ తాతగారికి నయం అయిపోవాలని దండం పెట్టుకుంది శ్రావణి. పలహారాలు తయారు చేశారు. ఇంట్లోనే మంచి నేతితో గారెలు, పూర్ణాలు, పులిహోర, పాయసం, సున్నుండలు, బొబ్బట్లు, సేమియా, ఉప్మా అన్నీ కూడా ఎంతో రుచిగా సిద్ధం చేశారు. దుర్గమ్మ గారి దంపతులు కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్ళైన వెంటనే ఆడపిల్ల అందమే మారిపోతుంది, ఇక రేపటి నుంచి మరింత అందంగా కనిపిస్తుందంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. కృష్ణవర్మ శ్రావణి వైపు ముచ్చటగా చూసుకుంటూ, రేపటి నుంచి మావాడు కూడా చాలా అందంగా కనిపిస్తాడు అమ్మమ్మ గారు అంటూ నవ్వేశారు రవివర్మ దేవ. అవును, మీరు కూడా అలాగే కనిపించారుగా అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. ఇల్లంతా సందడిగా ఆనందంగా ఉంది. మురళి, రవలి, సుప్రజ, రాజా, యశోద అందరూ కూడా టిఫిన్ కార్యక్రమాలు చూస్తున్నారు. దామోదర వర్మ గారు ఎంతో రుచిగా ఉన్నాయి ఇంటి పలహారాలు ఇంటివే, ఆ రుచులు ఎక్కడా రావు అంటూ నవ్వేశారు. అందులో పిండి వంటలు చేయాలంటే మన కృష్ణా జిల్లా వాళ్ళది పెట్టింది పేరంటూ నవ్వేశారు. తర్వాత శ్రావణి రాత్రి జరిగిన సంఘటనలు అక్కలకు చెప్పి, అమ్మో మామూలు వారు కాదు కృష్ణవర్మ గారు కూడా బావగారుల వంటి వారే, చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నారు ముచ్చటగా. టిఫిన్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరూ కలిపి కొత్త దంపతులతో చక్కగా భవానీ ఘాట్కు వెళ్ళారు బోట్ షికార్స్కి. ఇంకా అక్కడ డాన్సులతో అలా సాయంత్రం దాకా గడిపారు. దుర్గమ్మ గారు మరీ చెప్పారు ధరణికి, ఎటువంటి సందర్భంలో కూడా హుషారుగా ఉండవద్దు, చాలా జాగ్రత్తగా ఉండు, నీ పరిస్థితిని గమనించుకుని అని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతున్నారు. ఆ విషయంలో రవివర్మ చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే అక్కడున్న చిన్న కుర్రపిల్లతో డ్యాన్సులు వేస్తున్నారు మన రవివర్మ. అందరూ ఆనందంగా అలసిపోయారా. నదిలో అలా వారి ప్రయాణం ఆనందంగా సాగుతూ ఉంది. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో చల్లని గాలి తగులుతూ సన్నని వాన చినుకులు కొత్త జంటను ఒక్కసారి ముద్దాడాయి. ఆ సన్నని వానకి ఎంతో ఆనందంగా కృష్ణవర్మ శ్రావణి మరోవైపుకు వెళ్ళి వర్షం పడే చోట అలా కాసేపు నిలబడితే
రవివర్మ వర్షంలో తడవకు కృష్ణ, సాయంత్రం మీకు సరైన పండగ ఉంది, అది గుర్తుపెట్టుకోండి, పదండి లోపలికంటూ అక్కడున్న టవల్ తీసి ఇచ్చాడు. ఇద్దరూ తల తుడుచుకుని కూర్చున్నారు. వేడివేడి సూప్ తాగాలి మేము అన్నీ ఆర్డర్ ఇచ్చారు. అలా సరదాగా సందడిగా 3 గంటలు గడిపేసి ఇంటికి బయలుదేరారు. మధ్యాహ్నం భోజనం కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరూ హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. ఇక సాయంత్రం 6 గంటల నుండి పంతులు గారు రావటం, మిగిలిన కార్యక్రమాలు మొదలు పెట్టడం జరుగుతుంది. కృష్ణవర్మ శ్రావణి చక్కగా నిద్రపోండి, ఇబ్బంది ఉండదంటూ సలహాలు ఇస్తున్నారు. శ్రావణి సిగ్గుపడింది. కృష్ణవర్మ అందంగా నవ్వేశాడు. వారిద్దరిని చూసిన రాజశేఖర్ కుటుంబం మొత్తం మురిసిపోయింది. దామోదర్ వర్మ గారికి ఆనందం ఆగలేదు. నవ్వుతానే ఉన్నారు. దుర్గమ్మ దంపతులు ఆనందంగా నవ్వుతూ అందరినీ చూస్తూ ఉన్నారు. రాజశేఖర్ నిలయం కలకల్లాడుతూ ఉన్నది. సాయంత్రం 5:30 గంటలైంది. పంతులు గారు వచ్చి పూజా కార్యక్రమాలకు సిద్ధం చేస్తున్నారు. తెల్లటి పట్టుబట్టలలో కృష్ణవర్మ మెరిసిపోతూ ఉన్నాడు. దామోదర్ వర్మ గారు ముచ్చటగా చూసుకుంటున్నారు మనవడి వైపు. కళ్యాణం పొట్టు, బుగ్గు చుక్క, కాలకు పారాని పెట్టారు. రవలి, సుప్రజ, యశోద గారు పగడాల దండల అలంకరణలో ఎంతో అందంగా మెరిసిపోతూ ఉన్నాడు కృష్ణవర్మ. శ్రావణి ఎర్ర అంచున్న తెల్లటి ఉప్పాడు పట్టు చీరలో అందంగా మెరిసిపోతూ ఉంది. మల్లెపూలతో వాలు జడను అల్లి అక్కడక్కడ సంపంగి పూలను గుచ్చారు. శ్రావణి స్నేహితులు చక్కగా అలంకరిస్తున్నారు. శ్రావణికి పెళ్లి బొట్టు ధరణి పెడితే బుగ్గు చుక్కను గీతిక పెట్టింది. ఒకటే సరసాలు సందళ్ళు చేస్తున్నారు. శ్రావణి స్నేహితులు కాలకు పారాని పెడుతున్నారు. పగడాల నగలతో అందంగా మెరిసిపోతూ ఉన్నది శ్రావణి. పంతులు గారు పిలవడంతో నవదంపతులు ఇద్దరూ కూడా పూజ దగ్గర కూర్చున్నారు పీటల మీద. పంతులు గారు కళ్యాణ బంధానికి ప్రేమ బంధం జత కలిసి 100 ఏళ్ళ వరకు అన్యోన్యమైన దాంపత్య సుఖం, ప్రేమను, సంతోషాన్ని, సంతతిని, వంశాభివృద్ధిని, అష్టలక్ష్మి వైభోగం సిద్ధించేలా పూజ జరిపించి నవదంపతులకు అక్షితలు వేసి ఆశీర్వదించారు. పెద్దలందరూ జంటలుగా వచ్చి నవదంపతులను ఆశీర్వదించారు. పంతులు గారు ఇక మీ వంశచార ప్రకారము మీరు మీ పద్ధతులతో జరిపించుకోవచ్చు శుభకార్యాన్ని అంటూ సమయాన్ని సూచించి నూతన దంపతులు ఇచ్చిన స్వయం పాకము, నూతన వస్త్రములు, పళ్ళు, ఫలాలు, సంభావన అన్నీ కూడా పంతులు గారికి ఇచ్చారు. కృష్ణవర్మ, శ్రావణి శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించారు. దామోదర్ వర్మ గారు పొంగిపోయారు. నిజంగా మునిమడవని చూడాలి నా కళ్ళతో అంటూ, మీ మంచి మనసుకు తప్పక నెరవేరుతుంది మీ కోరిక అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. జరుగుతున్న వేడుకలు ఆసక్తిగా చూస్తున్నారు ధనుంజయ్ గారు. అయినా తన కుటుంబంతో కలిసిన దగ్గర నుంచి కూడా పండగ వాతావరణంగా ఉంటూ, అంత సందడిగా ఉంటూ, కోలాహలంగా ఉండడం ఆయనకి ఎంతో నచ్చింది. మానసిక వైరాగ్యంలో మౌనంగా మారిపోయిన ఆయన మనసుకు చలనం వస్తూ ఉన్నది. అదే అసలైన వైద్య విధానం అనే కృష్ణవర్మకు తెలుసు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.